అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాటర్ మెలన్తో చిటికలో చేసుకునే టేస్టీగా చల్లని జ్యూసు ఈరోజు మీకు చూపిస్తాను. రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుందండి. ఎన్ని గ్లాసులైనా తాగాలనిపిస్తుంటుంది. ఈ సమ్మర్కి ది బెస్ట్ జ్యూస్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా సజ్జా గింజలు వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సజ్జా గింజలు నానే లోపల ఒక 1/2 కేజీ వాటర్ మెలన్ తీసుకోండి. పుచ్చకాయని తీసుకొని 2 భాగాలుగా కోసుకుంటూ తోలంతా తీసేసి పల్ప్ మాత్రం సపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా తీసుకున్న దానిని చిన్న ముక్కలుగా కోసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా. మరీ పెద్దగా కోసుకుంటే తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న ముక్కలైతేనే చాలా ఈజీగా బాగుంటుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీలు అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక 2 కప్పుల దాకా మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని జ్యూస్ చేసుకుందాం. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక 2 కప్పుల దాకా పుచ్చకాయ పల్ప్ తీసుకోండి. ఇందులోకి ఒక 1/4 కప్ అంతా చక్కెర వేసుకొని మెత్తగా చేసుకురావాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని ఇలా ట్రైన్ చేసుకోవాలండి. జ్యూస్ మాత్రం మనం సపరేట్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్లాసులు తాగేస్తారు. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం కొత్తగా ఉంటుంది తాగేటప్పుడు. ఇలా స్ట్రైనర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచినట్టి పాలు ఒక 4 కప్పుల దాకా పోసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 మందికి చేస్తున్నానండి క్వాంటిటీ. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే మీరు క్వాంటిటీని పెంచుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పుచ్చకాయ పల్పు కూడా వేసుకోండి. అలాగే 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సజ్జా గింజలు బాగా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఇందులో వేసుకోండి. సజ్జా గింజలు వేసుకోవటం వల్ల బాడీని కూల్ చేస్తుంది. అలాగే ఇందులోకి కలర్ కోసం ఒక 2 స్పూన్ దాకా రోజ్ మిల్క్ సిరప్ వేసుకుంటున్నాను. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పుచ్చకాయ పల్పుని గ్రైండ్లో వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోండి. ఆఖరిగా ఒక 10 జీడిపప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తినేదానికి బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన అభిప్రాయం మీకు చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.